వేరే దానికి వెళ్తాను నాకు ఇక్కడ సెకండ్ థాటే లేదు. బికాస్ ఎందుకంటే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ బాడీ బిల్డింగ్ లో చెప్తాడు నెవర్ హ్యావ్ ప్లాన్ బి అని. ఇఫ్ యూ హ్యావ్ ప్లాన్ బి యూ విల్ నాట్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ప్లాన్ ఏ అని. ప్లాన్ ఏ ఉంటే ప్లాన్ బి ఉంటే ప్లాన్ ఏ కాన్సన్ట్రేట్ చేయలేవు 100%. ప్లాన్ ఏ మీద 100% కాన్సన్ట్రేట్ చేయి. వెన్ ప్లాన్ ఏ కంప్లీట్లీ ఎండ్స్ గో ఫర్ ద ప్లాన్ బి అని చెప్తారు. అది బాగా పంపింగ్ ఐరన్ అని ఆయన డాక్యుమెంటరీ ఉంటుండే 1970s లో. వెన్ హీ పంపింగ్ ఐరన్ వెన్ హీ బికమ్ లైక్ మిస్టర్ యూనివర్స్, మిస్టర్ ఒలింపియా 6 times అయినారు ఆయన కంటిన్యూస్ గా 72 to 78 అనుకుంటా, ప్రాపర్ డేట్ గుర్తులేవు సార్. అప్పుడు ఆయన పంపింగ్ ఐరన్ లో చెప్తుండే దిస్ వాజ్ మై ప్లాన్ ఏ, బాడీ బిల్డింగ్ వాజ్ మై ప్లాన్ ఏ. ఆఫ్టర్ దట్ హీ గాట్ ఛాన్సెస్ ఇన్ మూవీస్. అక్కడ ప్లాన్ బి అయింది. లేటర్ పొలిటికల్ కూడా కాలిఫోర్నియా గవర్నర్ చేశారు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు బికమ్ ప్రెసిడెంట్ బికాస్ హీ వాజ్ నాట్ బోర్న్ ఇన్ యుఎస్. అదొకటి తప్ప లేకపోతే హీ వుడ్ హ్యావ్ బికమ్ ప్రెసిడెంట్ కూడా యాక్చువల్గా ఆయన ఉన్న ఫాలోయింగ్ అలా ఉండే సార్. అప్పుడు వాళ్ళ దగ్గర ఉండదు కాబట్టి ప్లాన్ బి అనేది నేను ఎప్పుడు అనుకోలేదు సార్. ఎవరు అడిగినా కానీ ప్లాన్ నాకు ఒకటే ప్లాన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అవ్వాలి. మనం డిస్కషన్ లో కూడా సివిల్సే కావాలి అదే ఏదో ఇస్తున్నాను. మధ్యలో ఏపీఎస్సీ కూడా రాశాను. మధ్యలో ఏపీఎస్సీ కూడా రాశాను సార్. మార్క్స్ అంత రాలేదు, అరౌండ్ 360 వచ్చినాయి. 410 వాజ్ జనరల్ కట్ ఆఫ్, 408. అప్పుడు కొంచెం చాలా లో అనిపించింది సార్ ఏపీపీఎస్సీలో. ఎందుకంటే ఇంటర్వ్యూ వెళ్ళి యూపీఎస్సీ గ్రూప్ 1 లో ఎందుకు తగ్గింది అనేది నాకు అర్థం కాలేదు. ఎక్కడ తప్పు చేసినాను అనేది కూడా అర్థం కాలేదు. కాకపోతే ఇట్ వాస్ ఎ గుడ్ లెసన్ యాక్చువల్లీ. అది కనుక నేను ఆ ఏపీఎస్సీ మెయిన్స్ రాకపోతే నేను టీజీపీఎస్సీకి ఇంత మాత్రం కాన్సన్ట్రేషన్ కూడా అంటే నేను ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయాను. లైక్ నాకు యూపీఎస్సీ జనరల్లో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, టీజీపీఎస్సీలో ఇన్ని ఉన్నాయి, ఇన్ని సీట్స్ ఉన్నాయి, more than 500. ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ ఇనిషియల్గా 500 ఈజీగా వచ్చేస్తుంది కదా అనే థాట్లోనే ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నా. సేమ్ ఏపీ కూడా అదే చేసా. ఎప్పుడైతే ఏపీలో విన్ ఐ గాట్ డౌన్ ఫాల్ వచ్చినప్పుడు దెన్ ఐ థాట్ లేదు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. దెర్ ఈస్ ఎ కాంపిటీషన్. తెలంగాణలో కూడా చదువుతున్నారు, ఏపీలో కూడా చదువుతున్నారు. గ్రూప్ 1 అంత ఈజీగా లేదు. డైరెక్ట్ గా పోయి వస్తుంది అనేది ఏమనిపించలేదు. లైక్ యూ నీడ్ టు స్టడీ వెల్ అనేది మాత్రం అక్కడ అర్థమైంది. కానీ కాన్ఫిడెన్స్ కూడా తగ్గింది. యాక్చువల్గా ఉన్న కాన్ఫిడెన్స్ నాకు ఎట్లయినా వస్తుంది అనేది, ఓకే అన్సర్టనిటీ ఉంటుందేమో, ఏదేం జరగవచ్చు అనేది ఐ గాట్ ఫిక్స్డ్ అనమాట. మైండ్ సెట్ చేసుకున్నాను, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అనేది అనమాట చేసుకున్నాను. ముచ్చట్గా 3వ సారి ప్రిలిమ్స్ అయింది, పర్లేదు బాగానే రిజల్ట్ వచ్చింది. స్కోర్డ్ అరౌండ్ 80. ఎవ్రీ టైమ్ ఐ వాజ్ థర్డ్ టైం ప్రిలిమ్స్ అయ్యేసరికి 10 degrees అయితే వచ్చింది. ఫస్ట్ టైం అబౌవ్ 90s ఉండే, సెకండ్ టైం నియర్ టు 90s ఉండే, థర్డ్ టైం ఇట్ వాజ్ అరౌండ్ 77, 78 ప్రిలిమ్ స్కోర్. ఇట్ గాట్ డిక్రీజింగ్. ఎందుకు అంటే టైర్డ్నెస్ వస్తుంది గ్రూప్ 1 మీద, ఫెటిగ్ వస్తుంది. తర్వాత మెయిన్స్ ఇక్కడ నేను అనుకున్నా బ్రెయిన్ ఎట్లయినా స్లో చేయాలి కదా. ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఐ వెంట్ ఫర్ ఏ ట్రిప్ హిమాచల్. అది అనుకోకుండా అయింది. ఒక 5 days హిమాచల్ ట్రిప్ వెళ్ళి వచ్చినాను. జూన్ 5th ఏమో అయింది అనుకుంటా సార్. June 9th అయింది ప్రిలిమ్స్. June 9th అయింది 2024. ఆ తర్వాత ప్రిలిమ్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిన తర్వాత ట్రిప్ వెళ్ళా. యూపీఎస్సీ ప్రిలిమ్స్ వరకు వెళ్ళొద్దు అనుకున్నా. యూపీఎస్సీ ప్రిలిమ్స్ June 16th అయింది. అంటే రాయలేదు బట్